నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, కోవా బన్న మనకి బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా అటు వెళ్తా ఉంటే ఆ బన్న తింటామని ఒక ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. రోడ్డు మీద ఎక్కడ చూసినా వెహికల్స్ మీద వేడివేడిగా కోవా పెడుతూ బన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇదంటే చాలా రోజులుగా కొంచెం మామూలుగా డౌట్ ఉంది. మీకు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఉంది కదా, విపరీతమైన ఒక పెద్ద రష్ వ్యాన్ ఉంటుంది ఉంటుంది. కూడా వ్యాన్స్. సో ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చారు అని ఒకసారి వాళ్ళ ఉపాధి అదే కదా అని దాన్ని మనం పెద్ద మాట్లాడడం గానీ, బట్ ఇప్పుడైతే మాత్రం దానికి సంబంధించి చాలా టూ మచ్ రచ్చ జరుగుతూ ఉంది. నిజంగానే అంటే అది పాయిజనస్ హిందువుల మీద జరుగుతున్న దాడి కింద దాన్ని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా మనం ఎట్లా తీసుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మనం ప్రతిదీ మత కోణంలో చూడొద్దండి. ఇప్పుడు మనకేమవుతుందంటే మనం శత్రువులం అయిపోతున్నాం అందరికి. హిందువులు అనే వాళ్ళు దృష్టికోణం మార్చుకోవాలా. ఇప్పుడు అవతల వాడు శత్రువుగా ఉన్నాడని మనం కూడా అలా అవ్వక్కర్లేగా. అవును. ఇది ఈ భేదాలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ముస్లిమ్స్ తో కలిసి పెరిగాం మేము. వి నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం టిల్ టుడే. అవును. ఇవాళ మనం ఏ సరుకులు కొన్నా ముస్లిమ్స్ దగ్గర కొంటున్నాం. అవును. అంటే ఈ కోవా బన్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, ఈ మేడారం జాతరలో ఒక అతను కర్ణాటక నుంచి వచ్చి ఈ కోవా బన్ మస్క్ బన్ ఏదో అది పెట్టారు. ఆయన పెట్టినప్పుడు ఏమైంది, 10 రూపాయలకు అమ్ముతున్నారు. అతను ఏం డిసైడ్ అయ్యారంటే, ఎక్కువ మంది వస్తారు కదా జాతర అంటే, సో తక్కువకి పెట్టి ఎక్కువ సేల్ చేస్తే లాభం ఎంత వస్తుందనే కంట సేల్స్ చూసుకున్నాడు. అవును. దాంతో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆయన అడిగారట, ఇదేంటి ఎంఆర్పి ఉందా దీని మీద, ఇది ఎప్పుడు తయారు చేసింది, ఎట్లా తెలుస్తుంది, మీరు హలాల్ చేస్తున్నారా, మీరు ఎవరు, ఎక్కడి నుంచి, ఎందుకంటే అతని పేరు వలీట. దాంతో అది క్వశ్చన్ చేసేసరికి అది మీకు పెద్ద చర్చకి దారి తీసింది. నిజంగానే అసలు జర్నలిస్టులు అందరూ మీరు ఏం చేస్తున్నారు, మీకు అనుమానం ఉంటే, సపోజ్ అనుమానం ఉందండి, మీరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళని అడగాలి. అవును. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, అంతే మనం చేయాల్సింది. మనం ఎవరు మీ ఇంటిగ్రిటీని ఇది చేయటానికి? అవును. తప్పు కదా అది. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి మీరేంటండి అని అడిగితే మనం హర్ట్ అవుతాం కదా. అవును. అతనికి చాలా మద్దతు దొరికింది. దానికి చాలా మంది ఆర్థికంగా సహాయం చేశారు. తర్వాత పరిటాల శ్రీరామ్ ముందుకొచ్చి, మీకు రాజకీయంగా కూడా నేను సహాయం చేస్తానని. మీరు మీ అనుమానంతో ఒక వ్యక్తిని మీరు అనుకోకుండా గొప్పవాళ్ళని చేస్తున్నారు. మీకు ఒకవేళ అనుమానం ఉంటే మీరు అతన్ని ప్రశ్నించకండి. ఎవరిని అడగాలో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చూసుకుంటారు అది. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇవాళ హిందువులు చెడ్డవాళ్ళు అయ్యారు, అతను హ్యాపీగా ఉన్నాడు, అతని వ్యాపారం అతను చేసుకుంటున్నాడు. అంటే నేను అతను చేసుకోవడం తప్ప నేను అంటల్లా, ప్రతివాడు బతకడానికి ఏదో ఒకటి చేసుకుంటారు. మన రోడ్డు మీద అదేంటది కొబ్బరి బర్ఫీలు ఇలా రకరకాలు అమ్ముతూ ఉంటారు కదా, అవన్నీ మనం ప్రశ్నిస్తామా వెళ్ళి, మీరు ఎలా చేశారండి ఏంటండి అని. నేను అనేది, మనం అవతల వ్యక్తిని హత్య చేసే హక్కు మనకి లేదు. వ్యాపారం అనేది ఎవరైనా చేసుకుంటారు. కాకపోతే మీకు నచ్చకపోతే కొనుక్కోకండి. దాన్ని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, లేకపోతే హిందువులకే వాళ్ళు అమ్మరుగా. ఇప్పుడు ఒక వస్తువు ఎవడైనా కొనుక్కుంటాడు. అలాంటప్పుడు అసలు మీరు ఇక్కడ హిందువులకి ప్రవేశం లేదని ముందే గవర్నమెంట్ పెట్టాలి. ఇప్పుడు మీకు హిందువుల పండగలకు సంబంధించి, హిందువుల గుళ్ళకి సంబంధించి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ షాప్స్ పెట్టుకుంటున్నారు. అవును, వాళ్ళు షాపుల వరకు బాగానే, అది ఒక రకంగా తప్పే. ఎందుకంటే వాళ్ళ క్రిస్టియన్స్ అక్కడికి వచ్చి మేము హిందూస్ అని చెప్పుకుంటారు. నేను తమిళనాడులో చూసాను, నేను అడిగితే మేము క్రిస్టియన్స్ కాదు హిందువులు అని వాదించారు. అబద్ధం చెప్పడం తప్పు. ఇప్పుడు ఇతని మీద మీకు అనుమానం ఉందనుకోండి, మీరు అతన్ని, నేను అదే చెప్తున్నా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి చెప్పాలి తప్ప మనం ఎవరో ప్రశ్నించడానికి. నేను అనేది, ఇప్పుడు మనం హిందువులం కాబట్టి ప్రతిదీ అనుమానంతో చూస్తామనో, లేదు ముస్లిమ్స్ మన్ని అనుమానంతో చూడడమో తప్పు. మనం హలాల్ జరిగిందా లేదా అనేది తెలుసుకోండి, మీకు జరిగితే తినకండి, అంతే. అనుమానం ఉంటే తినడం అయిపోతుంది. దాన్ని ఇష్యూ చేసి గొప్పవాడేయాడు అంతే. అల్టిమేట్ వాళ్ళకి అనుమానం ఉంటే ఎవరికో కంప్లైంట్ ఇచ్చుకొని ఒకసారి చూడండి, చెక్ చేయండి, మాకు ఇలా అనుమానం ఉందని రిటర్న్ గా ఇచ్చి తీసుకోండి. కానీ మాట్లాడితే లోగోలు పెట్టేసి మైకులు పెట్టేసి పాప అంతమందిలోని అందరూ ముస్లిమ్స్ తప్పు చేస్తున్నారు. తప్పు చేసే వాళ్ళు కొద్ది మందే ఉంటారు ఎక్కడైనా, అంతే. నిందలు పడేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు, మన అందరం ముస్లిమ్స్ తో బతుకుతున్నాం. అవును. కాకపోతే నేను అనేది ఏంటంటే, మనం వాళ్ళని బాధ పెట్టే హక్కు మనకి లేదు. ఇవాళ మస్కాబన్ కావచ్చు, లేకపోతే యూపీలో దీపక్ కుమార్ ఇష్యూ కావచ్చు, బాబా స్కూల్ డ్రెస్ విషయంలో, అది కూడా తప్పే.
ఇప్పుడు ఆ పేరు తీయమని అడగడం ఏంటి? 30 ఏళ్ళుగా తన షాప్ రన్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు అలా అనుకుంటే చిస్తి అనే పేరు పెట్టుకుంటారుగా, హిందువులు పెట్టుకుంటారు. అవును. నమ్మకాలు. ఇప్పుడు అతనికి ఇష్టమైంది పెట్టుకున్నారు. పెట్టుకున్నందుకు సంతోషించాలి మనం. అవును, అంతే. ఒక ముస్లిం అయి ఉండి బాబా పేరు పెట్టుకున్నారని హావ్ టు ఫీల్ హ్యాపీ. అవును. తీసేయి అంటానికి నువ్వెవరు? తప్పు కదా గుంపుగా వచ్చి. అవును. ఇప్పుడు దీనివల్ల ఏమైతుందంటేనండి, హిందువుల క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అవును. అవును. అది ఆలోచించుకోండి మీరు. అవును. ఇప్పుడు ఏదో ప్రతిదీ మనం ప్రశ్నించాలని కాదు, ఒక స్పెషల్ గా కానీ కనిపించాలని అవసరం చేయడం కరెక్ట్ లేదు. కాదు. ఏది కూడా మనం వాళ్ళు తప్పు, వాళ్ళు అలా వచ్చినా తప్పే, మనం అలా వెళ్ళినా తప్పే. తప్పే. అవును. ఎవరిదైనా తప్పు ఒకటే. వాళ్ళు చేసిన పనే మనం చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి? అవును. ఎవరిని బెదిరించే హక్కు మనకేముందండి? ఉమ్. మనం గుంపుగా వెళ్ళి ఒకళ్ళని బెదిరించేస్తే మన హీరోలు అయిపోతామా? అవ్వంగా, చెడ్డవాళ్ళం అవుతాం. అవును. అందుకని ఏ ఇష్యూ అయినా సరే మనం ఆలోచించాలి. మనం మాట్లాడే ముందు, అవతలి వ్యక్తిని నిందించే ముందు, లేదా అనుమానం వ్యక్తం చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకుంటే మంచిది. మ్యామ్, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఎవరైనా పోలీసులకి గాని కంప్లైంట్ ఇవ్వడం అట్లా ఏం చేయలేదు కదా? జస్ట్ ఆయన. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు తెలియదు, అది ఉమ్. వివరాలు కరెక్ట్ గా రాలేదు. ఉమ్. అయినా కూడా అతనికి మద్దతు ఉంది. అతను Okay. కర్ణాటక నుంచి వచ్చారు. ఉమ్. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా అతనికి మద్దతు దొరికింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.